సో ఈరోజు ఐబీసీ చూద్దాం. ఐబీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది మనకు తెలుసు. బేసిక్గా ఐబీసీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇండియా ముందు ఇట్లా ఉండేది కదా, ఇది ఇండియా అనుకో, ఇది మొత్తం ఇది గుజరాత్ పార్ట్, ఇది రాజస్థాన్, ఈ పక్క ఉన్నదంతా పాకిస్తాన్. ముందు లైక్ బేసిక్గా ముందు ఇక్కడంతా మనకి రాజులు, కింగ్స్, మౌర్యన్ ఇవన్నీ డైనాసిటీ వచ్చి ముందంతా ఫస్ట్ మనం ఎర్లీ హ్యూమన్స్లా ఉండేవాళ్ళం కదా, అంటే అడవి మనుషుల్లాగా. తర్వాత మనం ఇట్లా ఎవల్యూషన్ అయ్యి కొంచెం బెటర్గా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఇక్కడ ఈ రీజియన్ ఏమంటారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే ఈ పార్ట్ మొత్తం ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ గంగా, ఇండస్. ఇక్కడ ఫ్లో మొత్తం ఇక్కడంతా మామూలుగా రివర్ అంతా ఇండస్ పోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు అనమాట. ఎందుకంటే ఇండస్ రివర్ దగ్గర జరిగిండే సివిలైజేషన్ కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అందుకు దీనికి పేరు వచ్చింది. ఇక్కడంతా కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. ఆ డెవలప్మెంట్ ఏంటంటే చెప్తా, ఇప్పుడు చూడు. బేసిక్గా ఐబీసీని బ్రాంజేజ్ అంటారు, బ్రాంజ్ ఆర్ కాపరేజ్ అంటారు. ఎందుకంటే దీంట్లో బ్రాంజ్ అండ్ కాపర్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు అనమాట, అంటే ఎక్కువ కనుక్కున్నారు. దీనికి ఐబీసీ అని పేరు పెట్టింది జాన్ మార్షల్. ఈయన డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఓ అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏంది, ఫస్ట్ ఆర్కియాలజీ ఎవరు, ఏఎస్ఓ ఎవరు మనకి మామూలుగా చెప్తాం కదా, కన్నింగం. ఎవరు? అలెగ్జాండర్ కన్నింగం. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ 2 పక్కన పెడితే నెక్స్ట్ బేసిక్గా మనకి ఫస్ట్ సిటీ టు బి ఫౌండ్ ఇన్ ఐబీసీ అంటే చాలాసార్లు అడిగారు. ఫస్ట్ ఐబీసీ సిటీ అంటే హరప్ప, సెకండ్ అంటే మొహంజోదారో. దీన్ని ఎప్పుడు కనుక్కున్నారు? ఇయర్ ఇంపార్టెంట్. 1921లో కనుక్కున్నారు. దీన్ని కనుక్కున్న నెక్స్ట్ ఇయరే 1922లో కనుక్కున్నారు. ఏది? మొహంజోదారో. దీన్ని కనుక్కుంటే ఎవరు? సైని అనుకో, దయాళం సైని. దీన్ని బెనర్జీ. ఏది? దాస్ బెనర్జీ అని ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది, ఏదో గుర్తుపెట్టుకోవాలి. బెనర్జీ అని గుర్తుపెట్టుకో, సైని అని గుర్తుపెట్టుకో, 2 సరిపోతాయి. ఈ 2 ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేస్తే నెక్స్ట్ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎంతవరకు దాన్ని అంటారు, ఇట్లా ఎక్స్పాండ్ అయిన అంటారు అనమాట. ఇప్పుడు మామూలుగా మన స్కూల్ చూసుకుంటే మామూలుగా ఈ పక్క ఇది మన స్కూల్ అనుకో, ఇది రోడ్డు. ఇప్పుడు ఈ సర్కిల్, ఇప్పుడు ఈ పక్క బేకరీ ఉంటుంది, ఈ పక్క గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ ఉంటుంది, బాయ్స్ స్కూల్. ఈ పక్క ఫీల్డ్స్ ఉంటాయి, ఈ పక్క రోడ్డు ఉంటుంది. ఇట్లా మనం చెప్తాం కదా ఏది ఏ సైడ్ అని. అట్లా దీంట్లో ఏ సైడ్ అంటే నార్త్లో వచ్చేసరికి మండా అని ఉంటుంది. మండా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అలంపూర్ ఇది యూపీలో ఉంటుంది. మామూలుగా ఇండియా ఇట్లా ఉంటుంది కదా, ఇటు ఇండియా ఉంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ యూపీ, తర్వాత ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది. సుత్కా గెండోర్ అని పాక్లో ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్రలో దైమాబాద్ మహారాష్ట్ర. ఇక్కడ మాండా, ఇక్కడ అల్లిరాంపూర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడు ఏవేవి, ఇక్కడ మాండా, ఇక్కడ మహారాష్ట్రలో దైమాబాద్, నెక్స్ట్ ఇక్కడ సుత్కా గెండోర్, ఎస్కే అని గుర్తుపెట్టుకో, పాకిస్తాన్. ఇది ఇంపార్టెంట్. ఇది బేసిక్ అడగరు కానీ మనకి ఐడియా ఉండదు. తర్వాత మనం అగ్రికల్చర్లో చూసుకుంటే ఏమేమి యూస్ చేస్తారు? వీట్, బార్లీ, కాటన్. ఇది ఇంపార్టెంట్. తర్వాత మామూలన్నీ నార్మల్, ఇవన్నీ రైస్, ఇవన్నీ మామూలే. కానీ దీన్ని ఫస్ట్ ఇదే కనుక్కున్నారు. మామూలుగా ఏ ప్లాంట్ కనుక్కున్నారంటే కాటన్ అనేది ఐబీసీలో కనుక్కున్నారు. దీన్ని రోమన్స్ వాళ్ళు సిండాన్ అని పిలిచేవాళ్ళు. తర్వాత అగ్రికల్చర్లో ఏమి చేసేవాళ్ళంటే మామూలుగా ప్లగ్ అంటే తెలుసు కదా, అదే దున్నడం, నాగలి అంటారు కదా, ఇట్లా ఉంటుంది.
ఇట్లా ఏదో ఉంటుంది కదా, అది ఇట్లా దీన్ని కనుక్కున్నారు. దీన్ని మామూలుగా మనకి కాళీబంగలో దొరికింది. కాళీబంగ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. అంతేకాకుండా ఆక్స్ని వాడేవాళ్ళు అనమాట, అంటే ఎద్దులు వాడేవాళ్ళు. టెరాకోట అంటే ఎర్రమట్టితో చేసిండే నాగలి, ఇవన్నీ వాడాలి అప్పట్లో. ఇవన్నీ పక్కన పెడితే అనిమల్ డొమెస్టికేషన్. అనిమల్స్ ఏ వాడేవాళ్ళు? షీప్, గోటు, బెఫెలో, బుల్, ఆక్స్, పిగ్, ఇవన్నీ డొమెస్టికేట్ చేసేవాళ్ళు. కానీ మనకి ఐవీసీలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హార్స్ ఇంకా కవ్. బేసిక్గా మనం డొమెస్టికేషన్ అంటే కవ్ అంటాం కదా, కానీ హార్స్ అండ్ కవ్ అసలు తెలియదు అనమాట. కానీ హార్స్ గురించి మనకి సుత్కగెండర్ ఎస్కేలో దొరికింది అనమాట. ఏది? బోన్స్ దొరికాయి ఇలా అనమాట. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్కి వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ అనమాట. మనం ఇప్పుడు విలేజెస్ని రూరల్ అంటాం, సిటీస్ని అర్బన్ అంటాం. అప్పట్లోనే సిటీ ఓరియంటెడ్లా ఉండదు అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇవంతా పక్కన పెడితే తర్వాత ఇప్పుడు మనం బ్రిక్స్ యూస్ చేస్తాం కదా, వాళ్ళు కూడా అప్పట్లో బ్రిక్స్ యూస్ చేసేవాళ్ళు. కానీ అది కొంచెం అడ్వాన్స్గా ఉండేది అనమాట. ఇప్పుడు నార్మల్గా బ్రిక్స్ తయారు చేసి పెడితే అది మళ్ళీ కొలాప్స్ అయిపోద్ది తొందరగా. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బ్రంట్ బ్రిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఇటుక పిల్లలను కాల్చి ఇండ్లు కట్టిస్తాం కదా, వాళ్ళు కూడా అప్పట్లో అదే చేసేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ రిజర్వ్ ఒకే ఒక సిటీలో ఉంటుంది. వాటర్ రిజర్వ్ ఎక్కడ అంటే డోలవీరా. ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది డోలవీరా. ఇప్పుడు కొన్ని సిటీస్ ఉంటాయి. ఇప్పుడు డోలవీరా వాటర్ రిజర్వ్కి ఫేమస్ కదా, కాబట్టి డోలవీరాలో 3 parts ఉంటాయి. బేసిక్గా ఏ ఐవీసీలో అయినా ఓన్లీ 2 parts ఉంటాయి. ఆ 2 parts ఏమేమి? సీటాడల్, ఒకటి నాన్ సీటాడల్. సీటాడల్ అంటే వెస్ట్ సైడ్లో ఉండేది, ఇది సీటాడల్. ఇది కొంచెం హై ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ మర్చెంట్స్ ఉంటారు. అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఏం లేదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఓన్లీ మర్చెంట్, నాన్ మర్చెంట్ అనమాట. ఇదంతా సీటాడల్ అయితే ఇదంతా నాన్ సీటాడల్. ఇట్లా ఓన్లీ 2 ఉండేవి. కానీ డోలవీర్లో 3 ఉండేవి అనమాట. త్రీ సెక్షన్స్ ఉండేవి అనమాట. కానీ అసలు సీటాడల్ లేనిది ఏంటంటే చాన్హుదారా అని ఉంటుంది ఒకటి. చాన్హుదారా అని ఇది ఉంటుంది. చాన్హుదారాలో అసలు సీటాడల్లే ఉండదు. ఇది ఈ క్వశ్చన్ నాకు డైరెక్ట్ వచ్చింది. చాన్హుదారాలో ఏం ఫేమస్ అని అడిగినాను నా షిఫ్ట్లో. బీడ్ మేకింగ్ దీంట్లో ఫేమస్. బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ అంటారు. అంటే ఏది? జ్యువెలరీ చేసేది, ఐరన్ చేసేది, అవన్నీ. దీంట్లో అది బాగా ఫేమస్. తర్వాత ఇంకేముంటుంది? సీటాడల్. ఇంకా నీకు రెండు లొకేషన్ చాలా ఇంపార్టెంట్. గ్రేట్ బాత్, గ్రైనరీ. గ్రేట్ బాత్ అంటే మామూలుగా పెద్ద తొట్టిలా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఇవి మోహన్జాదార్లో దొరికింది. ఇక్కడ ఇవన్నీ మ్యాక్సిమం మోహన్జాదార్లో ఉంటాయి. మోహన్జాదార్లో దొరికింది. ఏమేమి ఉంటుంది? దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే జిప్సము ప్లస్ మోటార్ అంటారు. అంటే దీన్ని న్యాచురల్ తార్ అంటారు. ఇట్లా దీంట్లో మామూలుగా రిచువల్స్ చేయడం కానీ, పూజలు చేయడం కానీ, స్నానాలు చేసుకునేవి కానీ, పెద్ద వాళ్ళు వచ్చి మామూలుగా ఇట్లా రిచువల్ బాతింగ్ చేస్తారనమాట. ఇంకా గ్రేట్ గ్రైనరీ. ఇదేంటంటే ఇది కూడా మోహన్జాదార్లో దొరికింది. ఇది ఎందుకంటే స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్. మామూలుగా ఫుడ్ ఎక్కువ పండిస్తారు. ఓన్లీ ఇప్పుడంటే మనం అంతా ఏవో ఫాస్ట్ ఫుడ్ అనేది తింటాం కదా, కానీ అప్పట్లో ఓన్లీ రైస్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి గ్రెయిన్స్ ఎక్కువ కావాలి. దాన్ని స్టోర్ చేసుకోవాలంటే పెద్దవి కావాలి కదా, అందుకే ఇవి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మామూలుగా గ్రేట్ బాత్కి డైమెన్షన్లు మ్యాక్సిమం అడిగితే 12x7. ఇది లెంత్, ఇది బ్రెత్. డెప్త్ వచ్చి 2.4 meters. ఇది మ్యాక్సిమం అడగదు, కానీ అడిగితే ఈజీగానే ఉంటుంది పెట్టే. తర్వాత ఇక్కడ దీని ఏమంటారు? మొత్తం ఇది గ్రేట్ గ్రీనరీ అది స్టోరేజ్ చేసుకుంటే యూజ్ చేస్తాం. తర్వాత మనకి ఏ ప్యాటర్న్ ఐబీసీ ఏ ప్యాటర్న్లో ఉందంటే గ్రిడ్ అంటే ఇట్లుంటుంది. మామూలుగా ఇట్లా లైన్స్ అన్నీ ఉంటాయి. 90 degreesతో ఎండ్ అవుతాయి అన్నమాట. ఏ విధి అయినా ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఊరు అనుకో, ఇట్లుంటుంది అన్నీ. ఇలాగైనా ఇలానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోవాలంటే కరెక్ట్ దానికి ప్యారలల్గా ఉంటాయి, 90 degreesలో ఉంటుంది ఇట్లా. తర్వాత
ఇంకేముంటుంది, డొమెస్టికేషన్ తెలుసు, అర్బన్ సివిలైజేషన్ చెప్పినాము, బర్న్ బిక్స్ అని చెప్పినాం. తర్వాత ప్రతి ఇంటికి వెల్స్ ఉండేవన్నమాట. వెల్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఉండేది. ఈ డ్రైనేజ్ సిస్టాన్ని దీనిపైన డ్రైనేజ్ సిస్టమ్ పైన కవర్ చేస్తాం కదా మన లెడ్ లాగా, దాన్ని వీళ్ళు లైమ్ స్టోన్తో తయారు చేసేవారు అనమాట, స్లాబ్. ఇంకేముంది, ఇంకంతే. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా అది జ్యువెలరీ ఉండేది, ఆర్నమెంట్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేవి అనమాట. తర్వాత మా బరియల్స్ ఉండేవి. బరియల్స్ అంటే అవే బూట్స్ పెట్టడం, అవన్నీ మెథడ్లు ఉండేవి. ఇంకా తర్వాత చెప్పే కదా, చాన్హుదారో అనేది బీడ్ మేకింగ్కి బాగా ఫేమస్ అనమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇక్కడ బుక్లో ట్రేడ్ అండ్ కామర్స్ అని ఉంటుంది. ట్రేడ్ అండ్ కామర్స్ అని ఉంటుంది. ఈ ఛానల్ ఇది ఒకసారి చూసుకో. ఇప్పుడు కేజీఎఫ్ అంటాం కదా, మామూలు దాని రియల్ పేరు ఏంటంటే కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ గోల్డ్ దొరికేది అనమాట, ఇక్కడ కర్ణాటకలో. తర్వాత K3 మైన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. K3 మైన్స్ రాజస్థాన్లో ఉంటుంది. ఇది దాన్ని ఏమంటారు, కాపర్ చాలా ఇంపార్టెంట్. కాపర్ మైన్స్కి ఇప్పుడు కూడా K3 మైన్స్ అంటే చాలా ఫేమస్. తర్వాత అది ఈ రెండు చూసుకో బాగా. ఇంకా నీకు ఏమన్నా అడిగితే అది ఆఫ్ఘనిస్తాన్లో బాగా ఫేమస్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఈ రెండు ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్లో. తర్వాత మనం ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కదా, ఇక్కడంతా ఓషన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా మామూలుగా. ఇక్కడ మెస్పటోమియా ఉంటుంది, ఇక్కడంతా ఇట్లా సౌత్ ఆఫ్రికా ఉంటుంది. ఈ రేంజ్లో మెస్పటోమియా ఉంటుంది. ఈ రెండు ట్రేడ్ చేసుకున్నాం అనమాట. అది ఈ ట్రేడ్ ఏ రివర్ పైన నుంచి చేసేవాళ్ళని అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది, టైగ్రిస్, యూఫ్రేట్స్, ఈ 2 రివర్స్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత హరప్పన్లో కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు, అంటే సీల్స్ అనమాట, మనీలాగా, లేదా బాటర్ సిస్టమ్. ఈ సీల్స్ని ఎట్లా ఏ కాయిన్ ఎక్కువ వాడేవాళ్ళంటే సిటాటైల్ అని ఉంటుంది. సిటాటైట్ అంటే అదొక కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సాఫ్ట్ స్టోన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినారు. నెక్స్ట్ స్క్రిప్ట్ అంటే మనకు తెలిసిండేదే. స్క్రిప్ట్ అంటే మామూలుగా మనం బేసిక్గా ఇట్లా రాస్తాం కదా, ఇలా రాస్తాం. అదే ఉర్దూ అయితే ఇట్లా రాస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా రాస్తారు, ఇటు పోయి మళ్ళీ ఇటు వస్తారు, ఇటు పోయి ఇటు వస్తారు. అంటే ఎక్కడి నుంచి ఎండ్ అయిద్దో అక్కడి నుంచే దాన్ని రాస్తారు. దాన్నే మనం బోస్ట్ ప్రోపెడ్ అని అంటాం. దీంట్లో 26 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. అది ఇప్పటివరకు డీకోడ్ చేయలేదు. మన రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది. తమిళనాడు గవర్నమెంట్ ఎవరైతే ఐబీసీ లాంగ్వేజ్ డీకోడ్ చేస్తారో వాళ్ళకి 100 కోట్లు ఆఫర్ ఇస్తామని చెప్పినారు అనమాట. ఎందుకంటే అది అంత డిఫికల్ట్ ఆ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడం. ఇంకా తర్వాత బార్టర్ సిస్టమ్. మామూలుగా ట్రేడ్ ఎట్లుంటుంది అంటే బార్టర్ అంటే ఎక్స్చేంజ్ అనమాట. నీ దగ్గర రైస్ ఉంటే నేను మ్యాంగోస్ ఇస్తాను, నువ్వు నాకు రైస్ ఇస్తావు, నేను నీకు మ్యాంగోస్ ఇస్తాను, అట్లా బార్టర్ సిస్టమ్. తర్వాత మెజర్మెంట్స్ ఉంటాయి. మెజర్మెంట్స్ ఎట్లా అంటే, మెజర్మెంట్స్ని మనం ఇప్పుడు మామూలుగా తూకంతో యూజ్ చేస్తాం కదా, కానీ అప్పట్లో ఒక స్టోన్ ఉండేది అనమాట, దాన్ని చెట్ అంటారు. చెట్ని యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో నెంబర్స్ 16 మల్టిపుల్స్ ఉండేవి. 16, 32, 64, 128 ఇట్లా సో అని ఉండేవి. నీకు ఎక్కువ వెయిట్ ఉండే అనుకో, దాన్ని ఏమంటారు, డెసిమల్ అంటారు. తక్కువ ఉండేదాన్ని బైనరీ అంటారు. నువ్వు సింపుల్ గుర్తుపెట్టుకో. బి చిన్నది, డి పెద్దది. చిన్నది ఏది, బి అంటే బైనరీ, డి అంటే డెసిమల్ అంటే పెద్దది. ఇది నెక్స్ట్ ఏంది, పూజించేది ముందు ఎవరినైనా పూజిస్తున్నారంటే మదర్ గాడెస్ అని ఒక ఆమె ఉండేది, బొమ్మ, ఆమె పూజించేవాళ్ళు. తర్వాత ప్రీస్ట్ కింగ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని. తర్వాత ఏది, శివుడు లింగాన్ని శివుడు రూపంలో ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని ఇట్లా పూజించేవాళ్ళు అనమాట. నీకు మ్యాక్సిమం ఎట్లా అడుగుతారంటే, మదర్ గాడెస్ ఎక్కడ దొరికింది, ప్రీస్ట్ కింగ్ ఎక్కడ దొరికింది, డాన్సింగ్ గర్ల్ ఎక్కడ దొరికింది, ఇట్లా ఇవన్నీ దొరికినది మొహంజోదారోనే. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కానీ ఇక్కడ ప్రీస్ట్ కింగ్ ఇవి ఒకసారి వాళ్ళ హైట్ చూసుకో, అంటే లెంత్ చూసుకో, అడిగితే అడగచ్చు. కానీ బుక్లో కొన్నిసార్లు మెన్షన్ చేయరు. 4.0 ఉంటుంది. తర్వాత వస్తే ఇంతకు మించి ఏమి ఉండదు. అవి చెప్పాలంటే సింపుల్గా ఇంతే ఉంటుంది. కానీ నీకు ఏది ఇంపార్టెంట్ అంటే, నీకు అది లాస్ట్ పేజ్లో ఉంటుంది. ఏమైనా ఉంటుంది, సైట్, రివరు,
ఏమేమి ఫౌండెడ్ ఏమేమి ఉన్నాయని. తర్వాత ఎవరు కనుక్కున్నారని. సైట్ అంటే ఇప్పుడు హరప్ప ఉందనుకో, హరప్ప రావి రివర్ పక్కన ఉంటుంది. తర్వాత ఏమున్నాయి 6 గ్రేట్ గ్రెయిన్స్ అనమాట, అవి స్టోర్ చేసుకుండేవి. ఇది ఎవరు కనుక్కున్నారు, సైని. అట్లా. నెక్స్ట్ మోహన్జోదారో ఎవరు, బెనర్జీ. ఏ పక్కన, ఇండస్ పక్కన ఉంటుంది. దీంట్లో చాలా ఉంటుంది, గ్రేట్ బాత్, గ్రైనరీస్, దాని ఏమంటారు, శివుడి స్టాచ్యూ, డాన్సింగ్ గర్ల్, మదర్ గాడ్డెస్, కింగ్ ప్రీస్ట్, అందరూ ఉంటారు. నెక్స్ట్ చాన్హుదారో కనుక్కుంది ఇంకా మనకు తెలియదు, ఇండస్. దీంట్లో సిటాడల్ ఉండదు. నెక్స్ట్ కాళీబంగ అంటే రాజస్థాన్, దీన్ని కనుక్కుంది అది తెలియదు, మామూలుగా ఉంటుంది. దీని కాళీబంగలో వచ్చేది గగర్ అనే రివర్ ఉంటుంది. దీంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి, బర్న్ బ్యాంగిల్స్ అనమాట, రాజస్థాన్ కదా. తర్వాత అది ప్లగ్ ఉంటుంది అది. తర్వాత రాఖీగడి ఏంటంటే, రాఖీగడి అనేది హర్యానాలో ఉంటుంది. దీని కూడా సేమ్ రివర్ గగర్. ఇది ఐవీసీలో లార్జెస్ట్ సైట్ అనమాట, ఏది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది. నెక్స్ట్ ఏది ఇంకా ఇంపార్టెంట్, డోలవీరా, లోథల్, ఈ రెండు గుజరాత్లో ఉంటాయి. లోథల్లో భోగవీరా, ఇది పోర్ట్ సిటీ అనమాట, పోర్ట్ ఉంటుంది దీంట్లో. ఇంకా బనావాలి హర్యానా, ఇది మామూలే, బనావాలి హర్యానా. నెక్స్ట్ రోపర్. ఇట్లా ఈ లాస్ట్లో ఒక టేబుల్ ఉంటుంది కదా, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచే నీకు వస్తే, ఈ టేబుల్ నుంచి వస్తాయి క్వశ్చన్. నాకు లాస్ట్ టైం ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ known ఫర్ బీడ్ మేకింగ్ అని వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ నాకు. నేను జస్ట్ 5 సెకండ్స్లో పెట్టేసాను ఆన్సర్, చాన్హుదారో అని. అంటే బేసిక్గా చాలా ఈజీగా ఉంటుంది.